సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పిఠాపురం వచ్చాం. పిఠాపురం ఎందుకు వచ్చాం అంటే మన రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా, పిఠాపురం ఎలక్షన్స్ జరిగాయి కదా. సో ఈ ఎలక్షన్స్లోని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారనమాట. సో దీంతోపాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వంగా గీతా గారు కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారనే దాని మీద మనం ఇప్పుడు ఒక పబ్లిక్ టాక్ అయితే చేయబోతున్నాం. సో దీని మీద ఏంటంటే మనకి ఏం క్లారిటీ వస్తుందో ఒకసారి మనం పిఠాపురం ప్రజల్ని మనం అడుగుతాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. హాయ్ బ్రో. అందరూ బాగున్నారా? బాగున్నా. సో మనకి రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగాయి, పిఠాపురం ఎలక్షన్స్ జరిగాయి కదా. ఈ ఎలక్షన్స్ లో పోటాపోటీగా వంగా గీతా గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి మంచి పోటాపోటీ ఉంది ఎవరు గెలుస్తారని. మరి కాంగ్రెస్ ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఈసారి 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు? పవన్ కళ్యాణ్, వంగా గీతా గారు? పవన్ కళ్యాణ్. వంగా గీతా గారు వద్దా? వంక గీత గారు వద్దని మేము అనట్లేదన్న. అయితే ఒకటి, ఆయన ఆల్రెడీ 3 దిక్కులు ఓడిపో ఉన్నాడు. ఇక్కడ కూడా నెగ్గించకపోతే ఆయన అంత నమ్మకంగా వచ్చి మా దగ్గరకు వచ్చి ఒక్కసారి నెగ్గించండి, మేము ఎలాటోలో ఏంటో నేనేంటో అని ఇంత నిరూపించుకోవడానికి ఒకసారి నెగ్గించమన్నారు. దాంతో ఒకటి వంక గీత గారు చేసిన ప్రతి పని కూడా మంచిదే, కాదంటలేదు. కానీ ఒకటి అక్కడ ఏం చేశారంటే, మా ఊరి పెద్దలు అన్న వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదీ కూడా ఆవిడ దాకా వెళ్ళకుండా మమ్మల్ని మధ్యలో ఆపేసేవారు. మా ఊరి పెద్దలు చేసేవారు అన్న ఇదంతా. అంటే ఆవిడ దాకా మమ్మల్ని వెళ్ళేయట్లేదు. ఆవిడ ఒక ఎంపీగా ఉండి కూడా మేము ఆవిడ దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోవడానికి కూడా అర్హత ఉంది. కానీ అక్కడ వరకు మమ్మల్ని వెళ్ళలేదు. మా ఊరి పెద్దలే మమ్మల్ని ఆపేసేవారు. ఇక్కడ మొత్తం కూడా మా ఊరి పెద్దలే చేసేవారు అన్న. ఓకే ఓకే. సో మీరు చెప్పండి, ఎవరు వస్తారు? అందరూ పవన్ కళ్యాణ్. మీరు అందరూ పవన్ కళ్యాణ్. ఇదివరకు అయితే వరం ఉండేవాడు 2019 నుంచి 2024 వరకు. చిన్న గాలి వేసినా తుఫాను వచ్చినా మా దగ్గరకు వచ్చి మొత్తం చూసేవాడు. మొన్న ఎమ్మెల్యే అయితే పనిమేని దొరబాబు గారు అంటావా, ఇక్కడ మొత్తం ఇక్కడ తెమ్మిపేట అని చిన్న గ్రామం ఉంది. అది వరదకి ఎంతో ఇదిగా గొట్టు అది కొట్టిపోయినా మొత్తం గొట్టు మొత్తం పోయింది. ఆ కాలం ఊరోళ్ళు ఎంత వెళ్ళి కంప్లైంట్ చేసినా ఏది చేసినా లేదు. ఇక్కడ మాయపట్నం తుఫాను వచ్చి అంత గొట్టు కొట్టేసిన ఇల్లు పడిపోయినా అక్కడికి రావడం కానీ ఏమి కానీ లేదు, చేయలే. అదే వరం అయితే మాకైతే పక్కాగా వచ్చి వర్షం వచ్చినా గాలి వచ్చినా మా దగ్గరకు వచ్చి చూసి వెళ్ళి పోయేవారు. నెక్స్ట్ అయితే పక్కా పవన్ కళ్యాణ్ అన్న. మేము ఎంతగానో నమ్ముకున్నాం పవన్ కళ్యాణ్ వస్తే మాకు ఏదైనా పనులు జరుగుతాయి అనేసి అనుకుంటున్నాం. అందుకోసం ఆయనకి ఓటేసి గెలిపించాము. ఆయన వచ్చి ఏమైనా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన చేస్తారో లేదో తను అనుకోవాలి. చెప్పండి. మీ పేరు? దుర్గారావు. దుర్గారావు గారు, మీరు చెప్పండి, ఈసారి పిఠాపురం పీఠం ఎవరిది? పక్కగా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. వై నాట్ వంగా గీత? వైనాట్ అండి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఎంపీగా చేశారండి, ఎమ్మెల్యేగా చేశారండి. నియోజకవర్గాన్ని కొద్దిగా తక్కువ పట్టించుకున్నారండి. తక్కువ పట్టించుకున్నారు. సొంత నియోజకవర్గం ఏంటిది ఆమెకి, కానీ పట్టించుకోవడం తక్కువ పట్టించుకున్నారండి. ఓకే. మరి జగన్ ఇచ్చే పథకాలు చాలా బాగున్నాయి కదా. అంటే బేసిక్గా ఇలాగ చేయూత కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇలా చాలా మటుకు ఉన్నాయి. ఏదన్నా యువత కోరుకునేది చేయూత అండి. వాళ్ళకి యువత కోరుకునేది అంటే చేయూత కదండి కోరుకునేది. మెయిన్ వాళ్ళకి ఏ ఉద్యోగ ఉపాధి ఆల్రెడీ కోరుకుంటారండి. ఇప్పుడు ముసలోళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి యువతను పట్టించుకుంటలేదండి. మా నియోజకవర్గంలో ఇప్పుడు 10,000కి 12,000కి రాష్ట్రం దాటి, ఇప్పుడు మా ఊరి మట్టికే మా ఊరు చూసుకుంటే రాష్ట్రం దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే 10,000కి లెక్క చూసుకుంటే 300 కూలి పనికి వెళ్ళారండి వాళ్ళు. మరి దానికి అంటే ఎంత దారుణంగా ఉందండి. యువతను కూడా పట్టించుకుంటే అదే. వైఎస్ఆర్సీపీ మీకు ఏం చేయలేదంటే ఇంకా మాకు చేయలేదంటే చేసిన వాళ్ళు చేశారండి. యువత కంటే ఏం చేయలేదు. చేయలేదు. ఇవాళ నాకులట్లేదు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు నాకులట్టు ఉన్నారండి. ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా పనిలోకి వెళ్ళిపోయి ఉన్నాం. ఇప్పుడు యువతను చూసుకోవాలి కదా. ఇంకా మనకి దేశానికి వెన్నుమొక్కండి. యువతను చూసుకుంటేనే కదండి ఏదన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరేంటండి? సత్యబాబు అండి. సత్యబాబు. ఎవరు గెలుస్తారు ఈసారి? పవన్ కళ్యాణ్ అండి. ఓటు ఆలకి వేస్తారా? 2 ఓట్లు ఉదయ శ్రీనివాసు, పవన్ కళ్యాణ్ అండి. 2 జనసేనకి. జగన్ ఏం జగన్ అండి, దళితుల పద్ధతులు కదా వాడు. రాష్ట్రానికి శుభ్రంగా అల్ల గురించి మరేడు. పథకాలు వస్తాయి కదా. పథకం ఎందుకండి బాబు? పథకం మేము సిటీ వైజాగ్లో ఉంటాం. ఏమనుకుంటాం తెలుసా,
వైజాగ్లో అయితే ఎవరు జగన్కి ఓటేరు కానీ పల్లెల్లో ప్రతి ఒక్కరు ఓటేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్యామిలీకి ₹1,00,000 సంవత్సరానికి వస్తుంది అని మా థాట్ మాకు ఉన్నాయి. పల్లెల్లో అంతా వైఎస్ఆర్సీపీ అనుకున్నాం. మీరు ఇప్పుడు దాన్ని అబద్ధం అని మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీ 51 టికెట్ మేమేంటి కన్ఫర్మ్గా నేను పన్ను కూడా కాసాను సార్. పన్ను కూడా కాసాను. మేము తాడేపల్లి వెళ్ళాము మొన్న. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా మేము కలుసుకున్నాం. అవునా? సో పవన్ కళ్యాణ్ ఈసారి పక్క అండి ఇక్కడ. సో మీ దయ వల్ల మేము పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తున్నాం. పక్క అండి 50,000 ఓట్లు మెజార్టీ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మీ పేరు? సూర్య. సూర్య గారు మీరు చెప్పండి, ఈసారి పిఠాపురం పీఠం ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పక్క. మన యూత్ అంతా పవన్ కళ్యాణ్. యూత్ అంతా పవన్ కళ్యాణ్. అంకుల్స్ తాతలు కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారంటే మరి నిజంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేయలేదో చేశారో నాకు తెలియదు. మీరైతే పవన్ కళ్యాణ్ పక్క పవన్ కళ్యాణ్. పక్క పవన్ కళ్యాణ్. ఒకసారి ఛాన్స్ ఇద్దామని మీరు అనుకుంటున్నారు? ఛాన్స్ కాదు, ఒకవేళ ఛాన్స్ కాకపోతే మేము పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే మేము పైకి తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇన్ని ఎలక్షన్లు వచ్చినా సరే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు. ఎన్ని ఎలక్షన్స్ అయినా ఆయన అక్కడ ఉన్నంతకాలం మేము పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాం. దేవుని చూసుకుంటారు. దేవుని చూసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. మీ పేరు? నాగేంద్ర. నాగేంద్ర గారు మీరు చెప్పండి, ఈసారి పిఠాపురం ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తున్నారు? మేమైతే వంగగీత గారు వస్తారని అనుకుంటున్నాం. ఓకే. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా మాకు 1,00,000 మెజార్టీ వస్తుంది అనేసి అంటున్నారు. ఓకే. కాకపోతే మేమే అనుకుంటున్నామంటే జగన్ గారు చేసిన మంచి పనులు, మరి ఈవిడ మేడం గారు మరి ఒకసారి పీఆర్పీలో ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత మరి మొన్న రీసెంట్గా వైసీపీలో ఎంపీగా చేశారు. ఆవిడ చాలా వర్కులు చేసింది. ఆవిడ నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా పిఠాపురం రైల్వే గేట్ 2 అండర్ గ్రౌండ్లు తీసుకొచ్చింది. పిఠాపురానికి 2 స్టేషన్లో 2 లిఫ్ట్లు తీసుకొచ్చింది. ఇలాగ చాలా వర్కులు చేసింది ఆవిడ. మాకు ఏదన్నా ఆపద వచ్చిందంటే మాట టైం ఏదన్నా అనవసరం ఆవిడతో. మనం ఏ టైంకి వెళ్ళినా సరే ఆవిడ మన ఆపదలో ఆదుకుంటుంది. ఆదుకునే మనిషి ఆవిడ. ఎందుకంటే మేము ఒక 5,000 మెజార్టీతో గీత గారు నెగ్గుతారని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటన్నా అతనేటన్నా సినిమా వేరు, రాజకీయం వేరు. నేనే పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ పిచ్చి అభిమాని నేను. కాకపోతే ఓటమి తనకేలేదు. నేను ఇప్పుడు కూడా నేను సినిమా ప్రకారంగా పవన్ కళ్యాణ్ అభిమానినే, రాజకీయం ప్రకారంగా అయితే జగన్కి అభిమానినే. నా ప్రాణం నా కంటలో ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్ గారి అభిమానినే. కానీ చాలా మంది ఏమంటారంటే జగన్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోయింది, అప్పుల పాలు అయిపోయింది, ఇంకా చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు జనాలు అంటున్నారు. దాని పరిస్థితి ఎవరన్నా నీకు క్వశ్చన్ చెప్తాను చూడు. జగన్ గారు పరిపాలన ఎలా చేశారంటే డబ్బున్నవాడిని పేదోడిని సమానంగా చూశాడు. సమానులు అయ్యారు. అప్పులు చేసాడు అన్నారు. అప్పులు చేసి ఏం చేశాడన్నా జగన్ గారు ఏమన్నా బిల్డింగ్ లైన్ కట్టేసుకున్నాడా? అప్పులు చేసి కొన్ని వాళ్ళ అమ్మాయిలకి ఏమన్నా అంతస్తులు అపార్ట్మెంట్లు అయినా కొనేసి ఇచ్చాడా? చంద్రబాబులాగా అమరావతిని కబ్జా చేయలేదు కదా. అతను అప్పులు చేసినా సరే మా ప్రజలకే పెట్టాడు. మా పేదవారికి ఒక రైతు భరోసాగాను, అమ్మ ఒడిగాను, విజయ్ దీవెన గాను, వసతి దీవెన గాను, 31 లక్షలు ఇల్లు ఇవ్వగాను ఇలాగే చేశాడు. అంతేగాని తన సొంతంగా అప్పులు ఏం చేసుకోలేదు కదా. రాష్ట్రంలో సీఎం అనగా ఎవరైనా సరే అప్పు చేయవలసిందే. అప్పు ఏ సీఎం అని చేయవలసిందే. ఏ జగన్ గారు మరి అప్పులు చేసి అతనే సొంత రూపులతో ఏం ఖర్చు పెట్టగలేదు, పేద ప్రజలకే పెట్టాడు మేము నమ్ముతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, నియోజకవర్గం ఎవరు రాబోతున్నారు? చెప్పదే. మీ ముగ్గురు పేర్లు చెప్తారా? భీమశంకర్, కుమార్. మీ పేరేంటండి? మరి అంతా ఆలోచిస్తారు. సో మీ పేరు భీమశంకరా? భీమలానికి ఎన్నిసార్లు చూసావు? అన్ని నీ పేరు ఉందనే. సరే ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ మనకి పిఠాపురం ఎలక్షన్స్ జరిగాయి కదా, 2024 ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ ఎలక్షన్స్లో చాలామంది ఏంటంటే వంగగీత గారికి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చాలా ఉంది. కొంతమంది వంగగీత గెలుస్తారని చెప్తున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారని చెప్తున్నారు. మీ ఒపీనియన్లో ఎవరు గెలుస్తారో పక్కాగా చెప్పండి. ఈ జెండా ఎవరిది? పిఠాపురం యొక్క ఇది ఎవరిది? పవన్ కళ్యాణ్ వస్తారన్న, డెఫినెట్లీ పవన్ కళ్యాణ్. సో మీ దయ వల్ల మేము అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మేము చూడొచ్చు. ఫస్ట్ చూడాల్సింది మనం పిఠాపురంలో ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు. ఏపీ వేస్ గా కూడా నెంబర్ 1 స్థానంలో పిఠాపురాన్ని తీసుకొస్తాడు. డెఫినెట్లీ పక్కా. ఆల్రెడీ 85% క్లియర్ అయిపోయింది. తెలిసిపోయింది అందరికి ఓట్ అనేది. ఈ రోజు డేట్ ని గుర్తు పెట్టుకుని కావాలంటే 26 డేట్ అంతా చెప్పు ఒకసారి. 27/5/2024 రేపు June 4th మీరు రిలీజ్ అయ్యేటప్పటికి 90% లో మీరు ఓట్ బయటకు వస్తుంది. ఎంత మెజారిటీ వస్తుంది జనరల్ గా? యావరేజ్ గా చూస్తే 50 to 1 lakh మిడిల్ లో వస్తుంది. మెజారిటీ అంత ఎక్కువ వస్తుంది.
సో అందరూ గుద్దేశారు పవన్ కళ్యాణ్ ఇంకా కాగా సార్ అంటే లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ జరిగినట్టు భీమవరం గాజువాక కాదుగా ఇలా అలా ఏం రాదు. ఇక్కడ ఏంటంటే మెజార్టీ ఎక్కువ ఏంటంటే కాప్ శాతం ఎక్కువ ఉంది. ఇక్కడ 65% ఓన్లీ కాపే ఉంది. ఓకే ఓకేనా, దాని వల్ల ఏంటంటే మాక్సిమం కాపు శాతం అంతా ఓటింగ్ పడిపోయింది భయ్యా. ఇంకా చూసుకోకలేదు. అరవకోతో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటాయి. అవి డెఫినెట్లీ గా పవర్ స్టార్ వేస్ గా కూడా ఫ్యాన్స్ వేస్ గా కూడా వస్తుంది. లైక్ యూత్ అందరూ మీలాంటి వాళ్ళు 18 దాటేస్తారు ఈ పార్టీకి. కుర్రోళ్ళు కూడా ఇక్కడ 85% ఇక్కడ కుర్రోళ్ళే ఉన్నారు. మనకి యూత్ పవర్ ఎక్కువ ఇక్కడ. యూత్ పవర్ ఎక్కువ. సో మరి వంగా గీత గారి గురించి చెప్తే వంగా గీత గారు ఏం చేయలేదంటారా జనరల్ గా అడుగుతున్నా? లోకల్ వేడిగా లోకల్ క్యాండిడేట్ కానీ వంగా గీత గారు అయితే ఏం చేసేది ఏం లేదన్న ప్రెసెంట్ అయితే. అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే వంగ గీత గారు వ్యక్తిగా చాలా మంచివారు, అలాగే చాలా మంచి పనులు చేశారు అని చేశారు. కానీ ఏంటంటే పిఠాపురం డెవలప్మెంట్ చేయలేదు. ఓకే, మెయిన్ ఏంటంటే పిఠాపురం డెవలప్మెంట్ చేయాలంటే ఏదో ఒక కొత్త తరం తీసుకురావాలి. తీసుకురావాలంటే మన పవర్ స్టార్ రావాలి. మన పవర్ స్టార్ రావాలంటే రేపు పొద్దున మన లైఫ్ రావాలి. అలా రావాలంటే మీరు ఓట్ వేయాలి. మీరు ఓట్ వేసారా? ఖచ్చితంగా ఓట్ వేసింది కూడా పవర్ స్టార్. ఆగో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఓటు చూపిస్తున్నారు కదా. సో పవర్ స్టార్ పక్కా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ బ్రో. మీ పేరండి? వినయ్ గారు నమస్తే. ఈసారి పిఠాపురంలో ఎలక్షన్స్ జరిగాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఎవరు రాబోతున్నారు ఈసారి? వంగ గీత గారు కన్ఫర్మ్గా రాబోతున్నారు. బట్ చాలా మంది ఏమంటున్నారంటే, అంటే అడిగిన వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? రారండి, వంగగీత గారు మేము గెలిపించుకుంటున్నామండి. ఆవిడ వంగగీత గారు వస్తారు. ఆయన ఆవిడ పాలన బాగుందా మీకు? ఆ పాలన బాగుందండి, బాగా చేస్తారు. 2 సార్లు ఆవిడ వచ్చిందంట కదా. ముందు ఎమ్మెల్యేగా నెక్కింది ఆవిడ. ఓకే, ఎంపీగా నెక్కారు. అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎమ్మెల్యే కూడా నెక్కారు. ఓకే, మేము నమ్ముతున్నాం, మేము గెలిపించుకున్నాం. ఎలా ఉంది? పథకాలన్నీ బాగానే అందుతున్నాయి మీకు? బాగున్నాయి. జగన్ ప్రభుత్వంలో పథకాలు బాగున్నాయండి. పేదలు ప్రతి ఒక్కరికి సక్రంగా సజీవంగా సాగింది. ఇప్పుడు ఇది వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఆయనే సీఎంగా ఉంటారు. కింద వంగ గీత గారు కూడా ఉంటారు. ఓకే, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? బుజ్జి గారు మీరు చెప్పండి, పిఠాపురంలోని ఎవరు గెలుస్తారు ఈసారి? పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం పీఠం ఎవరిది? పవన్ కళ్యాణ్ కా లేకపోతే వంగ గీత గారు? పిఠాపురం పీఠం అయితే పవన్ కళ్యాణ్ గారు. వంగ గీత గారు ఎందుకు కాకూడదు? ఎందుకంటే చాలా మంచి పనులు చేశారని చెప్తారు. వంగగీత గారు అయితే 5 సంవత్సరాలు అసలు ఏమి ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. మేము పవన్ కళ్యాణ్ గారికి వేసామండి. మా ప్రతి పల్లెటూరు పవన్ కళ్యాణ్ గారికి వేసారండి. పిఠాపురం కూడా అభివృద్ధి చేయాలంటే పవన్ కళ్యాణ్ రావాలి. ఎందుకంటే అతను బీజేపీ సెంట్రల్ కాబట్టి సెంట్రల్తో మోడీతో మాట్లాడడం ఇంకా కేంద్రం సీఎం రాకపోతే గారు చేసే కెపాసిటీ ఆయనకి ఉందండి. కంపల్సరీగా అభివృద్ధి చేస్తాడు. ఆ నమ్మకం మాకుంది. ఆయన మళ్ళీ పిఠాపురం నుంచి ఎప్పుడు వదలకండి. ఇక్కడి నుంచి పోటీ చేస్తాడు. ఇక్కడే గెలిపించుకుంటాం. మీరు గెలిపించుకుంటూనే ఉంటారు, ఆయన పోటీ చేస్తూనే ఉంటారు. డౌట్ లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ సార్, మీ పేరండి? జంబు గారు. ఓకే ఫైన్. జంబు గారు మీరు చెప్పండి, ఈసారి పిఠాపురంలోని ఎమ్మెల్యే పీఠం జెండా ఎవరిది? వైఎస్ఆర్సీపీ ఆర్ దిస్ వన్ జనసేన? పవన్ కళ్యాణ్ గారు. ఎవరు? పవన్ కళ్యాణ్. వంగ గీత గారికి అసలు లేదా? నో ఛాన్స్. అంటే ఆల్రెడీ 2 times చేశారు కదా, సో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో? కాదు, జనసేన. మీరేమనుకుంటున్నారు సార్? తెలీదు. 50-50. సార్ మీ పేరు? సార్ మీరు చెప్పండి, రీసెంట్గా పిఠాపురం ఎలక్షన్స్ జరిగాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారా లేకపోతే వంగ గీత గారు? వంగ గీత గారు ఎందుకు గెలవరు? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా మార్పు కోరుకున్నారండి. అంటే రాష్ట్రానికి మార్పు కోరుకున్నారు. జగన్ పరిపాలనలోని చాలా నష్టం మిగిలింది తప్ప లాభం ఏం జరగలేదు. అంతా బొక్కండి అనకూడదు. కానీ కుర్రోళ్ళ ఉద్యోగాలు లేవు, చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. తాపి పండుగ చేసుకునే వాళ్ళకి, తాపి పండుగ చేసుకునే పని చేసుకునే వాళ్ళకి వాళ్ళకేమో కూలి డబ్బులు కూడా రావడం లేదండి. అసలు ఏమి తాపి పండుగ పనులు కూడా లేవు. ఇసుక రేట్లు పెంచేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే ఇసుక 2,000 రూపాయలు అయితే వచ్చేది. ఇప్పుడు అదే ఇసుక 20,000 రూపాయలు అయితే రావట్లేదు. అయ్యో, 20,000 రూపాయలు కొంటే కానీ రావట్లేదు. టిప్పర్లు ఆదిత్యం మేముంటే మేము చెప్తున్నాం. నేను లారీ అండి. మీకు ఎవరిని అనుకుంటామేమో, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇది మాత్రం ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకంటే కదా వస్తారు, ఆయన రావాలి. ఆయన వస్తేనే పిఠాపురం జాగ్రత్తగా బాగుంటుంది. అంటే బేసిక్గా ఇంతకుముందు అంటే మామూలుగా పబ్లిక్ టాక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన
పట్టణాల్లో సరిగ్గా చూడకపోయినా పల్లెలకి బాగా చూశారు, పల్లెలకి అంటే ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని చెప్పారు. మరి ఇది ఎంతవరకు పథకాలు ఉంటే ఏంటండి, పథకాలు ఉంటే పనికొచ్చి పథకాలు ఉండాలి. ఇప్పుడు అమ్మఒడి అంటున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు. అమ్మఒడి వేసిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు నూనె రేట్లు, బియ్యం రేట్లు, పప్పు రేట్లు, ఈ రేట్లు అన్ని పెంచేస్తాడు కదా. కందిపప్పు ఇతర రేట్లు కోటాలో కందిపప్పు తీసి 3 సంవత్సరాలు అవుతుంది. కోటాలోనే కందిపప్పు తీసుకుని నేను 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు కందిపప్పు తీసుకోలేదు. కోటాలో రేషన్లో కందిపప్పు తీసుకోలేదు. సరే, ఇప్పుడు దాని గురించి పక్కన పెడితే ఇక్కడ పిఠాపురంకి సంబంధించి మాట్లాడితే వంగ గీత గారు ఆల్రెడీ 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. ఆవిడ వచ్చారండి. సో ఈసారి ఎందుకు వంగ గీత గారికి ఓటు వేయట్లేదు అని? ఓటు ఎందుకు వేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం. నెక్స్ట్ ఏంటంటే మనకి పైనుంచి మార్పు కావాలి కాబట్టి, అంటే రాష్ట్రం నుంచి మార్పు కావాలి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారికి ఓటేసాను. చాలా పనులు చేశారంట కదా వంగ గీత గారు, చాలా ఆవిడ చేసిన పనులు ఆవిడ చేసిందండి. ఆవిడన్న ఆవిడ చేసింది. ఇప్పుడు కావాల్సిన ప్రస్తుతానికి పైన జగన్ గారు ఉండకూడదు. ఇక్కడ నాకు కావాల్సింది అంటే ఇక్కడ మా ఎమ్మెల్యే గారితో ఇక్కడైతే వంగ గీత ఉన్న కానీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన చాలా ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసే మంచి పనులు ఉన్నాయి. ఆయన మాటలు, తీరు, ప్రవర్తన చాలా బాగుంది. ఆయన చేసే పనులు కూడా చాలా బాగున్నాయి. ఏదైనా ఒకసారి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇద్దాం. మీరు అందరూ ఛాన్స్ అండి, ఛాన్స్ కూడా కాదండి, ఆయన ఛాన్స్ ఇచ్చేసాం, అయిపోయింది. ఓటు వేసేసాం, గెలిచేసారు. ఎంత మెజార్టీతో గెలుస్తారంటున్నారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ వదిలేండి, గ్యారంటీగా ఆయన మెజార్టీ ఎమ్మెల్యే కన్ఫర్మ్ గా అసెంబ్లీలో అడుగు పెడతారు. మేము చూస్తాం, అందరం నేను చూస్తాను, అందరూ చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరండి? శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, మొన్న రీసెంట్గా పిఠాపురం ఎలక్షన్స్ జరిగాయి కదా, ఈ ఎలక్షన్స్లోని ఎవరు ఈ ఎమ్మెల్యే పదవిని చేజిక్కించుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వంగ గీత గారు? గన్నేరు పప్పుకి జీడిపప్పుకి ఉన్నంత తేడా ఉంటుంది వంగ గీతకి, పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు గన్నేరు పప్పు ఎవరు, జీడిపప్పు ఎవరు? ఇంకా అర్థం చేసుకోండి, ప్రస్తుతానికి జీడిపప్పు వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్, అయితే గన్నేరు పప్పు వంగ గీత గారు. ఎందుకు అలా చెప్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు వంగ గీత గారు వచ్చారు, చాలా చేశారని చాలా మంది చెప్తున్నారు. పిఠాపురం మాకు చేసినట్టు మాకు కనిపించలేదు. కనిపించలేదు. సో ఈసారి పవన్ కళ్యాణ్కి పక్కగా ఛాన్స్ ఇస్తారు. 100%. 100కి 200%? 100కి 100కి ఇంకా ఎంతైనా పర్సంటేజ్ ఎంత తీసుకున్నా ఓకే. సో మీకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ మీద? చెప్తున్నాం, ఇంకా నమ్మకం అంటే ఇంకేంటి, మనం ఒక తల్లిదండ్రులు పెట్టలేమని ఎలా తెలుస్తుందో అలాగే అంత నమ్మకం ఉంది. సో మరి లాస్ట్ టైం 5 years అంతగా అభివృద్ధి ఏం లేదంటారా పిఠాపురంకి? ఉంది. బ్రాంతి షాపుల దగ్గర సీప్ లిక్కర్ అమ్మేయడం, అది అభివృద్ధి జరిగింది. ఓకే. రోడ్లు అల్లకొల్లోలం, ఇంచుమించు కాకినాడ నుంచి సామర్లకోట వెళ్తే ఒక 2 చచ్చిపోతున్నారు డైలీ యాక్సిడెంట్లు. నిజమా? యథార్థం. అక్కడ ఎంక్వైరీ చేయండి, ఇక్కడ కాదు. గోతుల్లో పడి రాజమండ్రి వెళ్ళవలసింది అరగంట పడితే 3 గంటలు పడుతుంది. అవును, బికాజ్ ఆఫ్ రోడ్స్ పరిస్థితి. సో ఇప్పుడు ఇది పక్కన పెడితే ఆంధ్రాలో జగన్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా? 100 పార్టీ చంద్రబాబు వస్తాడు. మరి చాలా మంది ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ అంటే పేదల పార్టీ అని, వాళ్ళకి ఎన్నో పథకాలు ఇచ్చారు అని చాలా మంది. పేదల పార్టీ కాదు, పేదలను తినేసే పార్టీ. పేదలు తినేసే పార్టీయా? ఏంటంటే బాబు మరి అంత కామెడీగా మాట్లాడుతున్నారు. చాలా మందికి అమ్మఒడి వస్తుంది, రైతు రుణమాఫీ వస్తుంది, చేయూత వస్తుంది. అమ్మఒడి ఎంతమందికి అని ఒకరికే వేసాడు, అది 10,000, 6,000, 13,000. నెక్స్ట్ నానబుడ్డి రోజుకి ఇంచుమించు యావరేజ్ మీద ఒక మనిషి మీద 150 రూపాయలు లాగేస్తున్నాడు. అంటే నెలకు ఎంత అయింది? 4,500. సంవత్సరానికి ఎంత అయింది? 4,500 into 12 లెక్కేసుకుని ప్రజలు ఓటేసారు. అంటే ₹1,00,000 ఎక్స్ట్రా. మీకు ఏదైనా కిమ్ పరిపాలన 4వ తారీఖుతో అంతమవుతుంది. అంటే కిమ్ జాంగ్ అన్న కిమ్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో 4వ తారీఖున అంతమవుతుంది. కిమ్ అంటే ఎవరు? నార్త్ కొరియా కిమ్. మరి ఇప్పుడు ఆంధ్రాలో జగన్ కిమ్ అంటారా? మనం తెలుగులో చెప్పకూడదు, విడమర్చి. అంతే కదా, అర్థం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమాచారాన్ని మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి మీరు చెప్పండి, జగన్ పాలన అయితే బాగాలేదని మీరు అంటున్నారు. ఏమండి, మీకు ఒక 1 ఎకరం భూమి ఉంది. ఆ 1 ఎకరం భూమిలో మీ తండ్రి బొమ్మ వేసుకోండి కావాలంటే. ఎవరి బొమ్మ అందులో వేసుకోవడం ఏంటి? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు మాట్లాడుతుంది. ఓకే, ఏం జరుగుతుంది అసలు? ల్యాండ్ టైటిలింగ్ ఏమవుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక మంగళవాడు అయ్యగారు నాకు ఉన్నది చిన్న భూమి అండి, అందులో అతను బొమ్మ వేసేటండి, దీనికి కారణం ఏంటండి అని అన్నాడు. అంటే
లోకం ఎలా తయారైందో లెక్కండి. ఓకే. ఒక ఒక పతివ్రతమైన భార్య పక్కనే ఎవడో పోరంపోకు బొమ్మేసినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా నేను అడుగుతున్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మనకి మేలా లేకపోతే కీడు జరుగుతుందా? అది ఇంటర్నేషనల్గా తెలియాలి, మనకు తెలియదు. కానీ 90% నష్టమే జరుగుతుంది. సో ఇది అయితే మంచి పద్ధతి కాదని మీరు మంచి పద్ధతి కాదని అందరూ ఒప్పుకున్నారు కదా, మనమే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, అప్పారావు అండి. అప్పారావు గారు, మీరు చెప్పండి, పిఠాపురం నియోజకవర్గం ఈ స్థానం ఎవరిది? ఎమ్మెల్యే స్థానం పవన్ కళ్యాణ్ గారిదా లేకపోతే వంగ గీతా గారిదా? పవన్ కళ్యాణ్ గారిది అండి. వంగ గీతా గారిది ఎందుకు కాకుండా? వంగ గీత గారికి మన గీతం వచ్చింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసామండి. పవన్ కళ్యాణ్. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ఛాన్స్ ఇద్దామని మీరు అనుకుంటున్నారా? అనుకున్నామండి. ఓకే. సో ఎలా ఉంది జగన్ పాలన, ఎలా ఉంది అసలు? జగన్ పాలన బాగోలేదండి, అభివృద్ధి లేదండి. అభివృద్ధి లేదు. డబ్బు పంచి పెడుతున్నాడు కానీ అభివృద్ధి లేదండి. అభివృద్ధి లేదా పిల్లలు ఏమి బతుకుతారండి? ఓకే. అందరికీ బాగానే ఇస్తుంది కదా, చేయూత అన్ని బాగున్నాయి. చేయూత ఇస్తాడండి, బయటకు వెళ్తే దారి ఉండదండి వాళ్ళకి. రోడ్లు బాగాలేదా? రోడ్లు వ్యవస్థే బాగోలేదండి. అభివృద్ధి పథకాలు ఎవరు అయితే చేస్తారో అదే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ అవనవండి, జగన్ అవనవండి, ఎవరైనా సరే అభివృద్ధి చేయాలా, డబ్బు పంచిపెట్టకూడదండి. అది స్వచ్ఛంగా మాట్లాడుకోవాలంటే. ఎలా ఉన్నాయి మీకు రోడ్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయి రోడ్లు? రోడ్లు బాగాలేదండి, ఏ రోడ్లు బాగాలేదండి. రోడ్లు బాగాలేదు. సో ఈసారి పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చి ఇంకా అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకం అండి మాకు. మెయిన్ దాంట్లో మొత్తం ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది? నేను అది చెప్పలేను కానీ అవును, పవన్ కళ్యాణ్కి మాత్రం ఈ మన ఏరియా చాలా బాగుందండి. 1,00,000 ఓటు మెజారిటీ అండి. 1,00,000 ఓట్లు మెజారిటీ. 1,00,000 ఓటు మెజారిటీ తీసుకొస్తామండి. సూపర్. అందరూ బాగా కలిసి కట్టి పవన్ కళ్యాణ్ గట్టి చేసేవండి. గట్టి చేస్తారా? చాలా గట్టి. మంచి సెలబ్రిటీ. 4 దాకా చాలా గట్టిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లో పిఠాపురం అందరికి తెలిసింది. పిఠాపురం కూడా అన్ని ట్రైన్లు ఆగుతాయి ఇప్పుడు. ఒక వాల్యూ వస్తుంది మీకు. అభివృద్ధి చేస్తాడని ఒక నమ్మకం అండి మాకు, అభిమానం అండి ఆయన అంటే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి ఆవిడ. మీ పేరండి? నా పేరు హరీష్ కుమార్. హరీష్ కుమార్ గారు, మీరు చెప్పండి, మనకి రీసెంట్గా పిఠాపురం ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎన్నికల్లోని పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేకపోతే వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గెలుస్తారని వన్ సైడ్ అయిపోయింది. అంటే నేను ఒక డౌట్ అడుగుతాను. బేసిక్గా వంగ గీత గారు ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు వచ్చారు. సో ఆవిడ చాలా బాగా చేశారు, వ్యక్తిపరంగా కూడా చాలా మంచి ఆవిడ, ఎన్నో మంచి పనులు చేశారని కొంతమంది అంటే, కొంతమంది నెగిటివ్ కూడా చెప్పారు, అది వేరే విషయం. మళ్ళీ వంగ గీత గారు ఎందుకు రారు మీరు చెప్పండి. కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదన్న, అతను కూడా వచ్చేసి కొత్తగా అవకాశం ఇద్దామనేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి రాకముందు ఎన్నో ఫార్మర్స్ కానీ ఎన్నో చాలా డొనేషన్ చేశాడు. ఇప్పుడు ఎలాగో ఫీల్డ్ లోకి వస్తే ఖచ్చితంగా ఇంకా బాగా చేస్తారని మీ నమ్మకం ఉంది అంటున్నారు. దట్ టు ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ అంటే ఒక పవన్ కళ్యాణ్ పిఠాపురం ఫుల్ తెలిసింది ఫ్రాంక్ గా చెప్పుకుంటే, అవునా? ఓకే. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మెయిన్ దాంట్లోని జగన్ వస్తారా లేకపోతే తెలుగుదేశం వస్తారా? తెలుగుదేశం వస్తుందన్న. జగన్ ఏం చేయలేదా? జగన్ చేసిన ఎందుకు ఉపయోగం అంటే చాలా మందికి చేయూత, రుణమాఫీ, అమ్మఒడి అతను డబ్బులతో చేయలేదు కదా, ప్రభుత్వం డబ్బులతోనే కదా చేసాడు. ఓకే. వచ్చిన ఇంకా బాగా చేస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చామంటే వాళ్ళ మీద బాగా చేస్తారు కదా. సో పవన్ కళ్యాణ్ మీకు సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బ్రో, హాయ్ సార్, చెప్పండి. మీ పేరండి? నా పేరు మణికంఠ. మణికంఠ గారు, మీరు చెప్పండి, మనకి రీసెంట్గా పిఠాపురం ఎలక్షన్స్ జరిగాయి కదా. సో ఈ ఎలక్షన్స్లోని
ఎవరు ఈ ఈ పీఠం ఎవరిది, అంటే ఈ స్థానం ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిదా, వంగా గీత గారిదా? ఈ స్థానం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిదండి. పవన్ కళ్యాణ్ గారిది పక్కా 100%. కానీ చాలా మంది ఏమంటున్నారంటే వంగ గీత గారు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా. అందరూ అంటారు సార్ అలాగా, కానీ పిఠాపురం పీఠం దక్కించుకునేది అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో మీరేంటంటే అసెంబ్లీలో మాకు కూడా ఏంటంటే ఒక చూడాలని పవన్ కళ్యాణ్, అది మీరు నిజం చేస్తానని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. 100% అండి. 3 రోజులు మీ దగ్గర పెట్టుకున్నాను. అది పిఠాపురం పీఠం వర్మ గారు బీసీ నాయకుడు వర్మ గారు. అవును తెలుసు. వర్మ గారు ఎప్పుడైతే పవన్ సపోర్ట్ ఇచ్చారో 100% పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ పెరిగింది తప్పించి తగ్గదు కదా. అంతే కదా. వర్మ గారు అంటే ఒకప్పుడు ఎమ్మెల్యేగా చేశారు. వర్మ గారు అంటే బాగా కష్టపడి పిఠాపురం అంటే వర్మ అండి. ఓహో, వర్మ అంటే పిఠాపురం అండి. అలాగే బ్రాండ్ నేమ్ ఇంకొచ్చింది. బ్రాండ్ నేమ్ సార్ అంటేనే. ఓకే సార్, థ్యాంక్ యూ. గట్టిగా హాయ్. హాయ్. పిఠాపురం ఎలక్షన్స్ అయ్యాయి కదా మొన్న, తెలుసా? ఓటేసారా? వేసావు. సో ఈ ఈ ఎలక్షన్స్లోని ఎవరు గెలుస్తున్నారు? పవన్ కళ్యాణా లేకపోతే వంగ గీత గారా? నువ్వు ఫ్యూచర్ ఓటర్ కదా, ఫ్యూచర్లో వేస్తావు పవన్ కళ్యాణ్కి. సో ముందే చెప్పేస్తావు పవన్ కళ్యాణ్ నువ్వు గెలుస్తాను. పవన్ కళ్యాణ్ ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఓకే, పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? అర్జున్ గారు మీరు చెప్పండి, పిఠాపురంలో ఎవరు గెలుస్తున్నారు? పవన్ కళ్యాణ్. వంగ గీత గారు గెలవరా? మెజారిటీ ఎక్కువ ఉంది. ఎంత మెజారిటీ రావచ్చు? 20,000 మెజారిటీ. థ్యాంక్ యూ. మీ పేరండి? వెంకట్ గారు మీరు చెప్పండి, పిఠాపురం ఎలక్షన్స్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ ఆర్ వంగా గీత, వైఎస్ఆర్సీపీ ఆర్ జనసేన? పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు. వంగ గీత గారు ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ 2 times వచ్చారు కదా ఇక్కడ. ఇంకా వంగ గీత వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇక్కడ నెగ్గేది పవన్ కళ్యాణ్ అంతే. సో పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ పక్కా 1,00,000 మెజారిటీ. 1,00,000 మెజారిటీయా? ఓకే, అంతే. థ్యాంక్ యూ. మీ పేరండి? సూర్య గారు మీరు చెప్పండి, ఈసారి పిఠాపురం నియోజకవర్గం ఎవరిది పీఠం? పవన్ కళ్యాణ్ ఆర్ వంగ గీత? కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు. వంగ గీత గారికి ఛాన్స్ లేదంటారా? అంటే లాస్ట్ టైం 2 times కూడా వచ్చారు కదా. చేశారు కానీ అక్కడ అంతలా ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పి మనకు తెలిసింది. ఓకే, లాస్ట్ టైం ఎంపీగా నెగ్గారు కూడా ఇక్కడ ఏమీ చేయలేదు. ఓకే, చేసి ఉంటే ఖచ్చితంగా అడగాల్సిన అవసరం లేదు. ఆవిడ ఆటోమేటిక్గా ఓటేస్తారు. ఇక్కడ మరి జనసేన అధ్యక్షుడు అధినాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ అభిమాన హీరో ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనేది. ఆయన వస్తే మొత్తం జనాలు గుమిగూడిపోతారు. సో ఈసారి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వాలి. సో లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో మీరు మిస్టేక్ చేయరు, భీమవరం గాజువాక చేసినట్టు. చేయాలని మా నమ్మకం. ఖచ్చితంగా అందరూ కళ్యాణ్ గారికి ఓటేస్తారని నమ్మకం. సో జనసేన ఓట్ వేసి మీ ఓటు వేసారు జనసేనకి. ఎంపీకి ఎవరు వేసారు? ఉదయ్ శ్రీనివాస్. వైఎస్ఆర్సీపీ జనసేన. ఓకే సార్, 2 ఎంపీ. ఓకే దెన్, థ్యాంక్ యూ. మీ పేరండి? గంగేశ్వర్ గారు. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా, ఈ పిఠాపురం నియోజకవర్గం పీఠం ఎవరిది? పవన్ కళ్యాణ్ లేకపోతే వంగ గీత, వైఎస్ఆర్సీపీ గారు? పవన్ కళ్యాణ్ జనసేన వస్తుంది. వంగ గీత గారు ఎందుకు రాకూడదు? వంగ గీత కంటే మా పార్టీ పరంగా మాకు ఇదే ఇష్టం. పార్టీ పరంగా మీకు ఇష్టం. మీకు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు ఆన్సర్ చెప్పండి. పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఇంకే క్యాండిడేట్ వస్తే మీరు వంగ గీత గారికి ఏదో ఓటేస్తారు? వేరే అంతే కదా. జనసేన వస్తే జనసేనకి వేస్తారు. జనసేన ఇక్కడ లేకపోయింది అనుకో తప్పదు, ఇంకా వంగ గీత. అంటే ఒకటి ఉంటుంది, వసుదే ఏది లేకపోతే వసుదేవుడే ఉంటుంది కదా, సంథింగ్ ఒక సామెత అట్లా. అమ్మ, సో మీరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు, మీరు నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నారా? మీరు చెప్పమ్మా. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిమానం, ఫ్యూచర్ బాగుంటుంది, మీకోసం పోరాడతారు, నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. నిరుద్యోగులకి అందరికి ఉద్యోగాలు అవన్నీ ఇప్పిస్తారు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జగన్ బాగానే చేస్తారు, పిల్లలకి చేస్తున్నారు, దానికి కాదనట్లేదు. ఫస్ట్ ఇయర్ కి ఏమో 15,000 వేసారు, తర్వాత ఇయర్ వచ్చేసరికి తగ్గించేశారు కదా. అవునా? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? ప్రసన్న కుమార్. మీరు చెప్పండి, ఈసారి పిఠాపురం పీఠం ఎవరికి? పవన్ కళ్యాణ్. కన్ఫామా? ఓకే, థ్యాంక్ యూ.